90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సైఫ్ అలీ ఖాన్ విషయంలో జరుగుతున్నటువంటి ఒక్కొక్క కథనం చూస్తూ ఉంటే ఇలా అయిందా అలా అయిందా అనుకునేటువంటి స్పెక్యులేషన్సే ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిణామాల ప్రకారం కనుక మనం చూస్తే జరిగింది ఏంటి, ఏ విధంగా టర్న్ తీసుకోబోతుంది అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సో అది వారి మాట్లాడి తెలుసుకుందాం. హలో అలాగే రవీంద్రనాథ్ గారు. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, సైఫ్ అలీ ఖాన్ విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే నాటకీయ పరిణామాల నుంచి అది రియాలిటీలోకి ఎప్పుడు వస్తుందా అనుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కరీనానే పొడిచిందా అనేటువంటి కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇందులో మీకు తెలిసిన వాస్తవ కోణాలు. నిన్న మధ్యాహ్నం కరీనా కపూర్ గారిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆవిడ ఇంటరాగేషన్ చేశారు ఒక 2 గంటలు కూర్చోబెట్టి. అంటే ఈ రకమైన కథనాలు ఏవైతే వస్తున్నాయో, జరిగిన సంఘటన ఏంటి, జరుగుతున్న వాస్తవాలు ఏంటి, అక్కడ జరుగుతున్నటువంటి మీడియా కథనాలు ఏంటి, ఇవి యాక్చువల్ డిఫరెంట్ సిచ్యువేషన్లు జరుగుతున్నాయి నాగరాజ్ గారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఆగంతకుడు ఇతనే స్ట్రేంజర్ అని చెప్పి పోలీసులు రిలీజ్ చేసినటువంటి ఒక పర్సన్, వీళ్ళు పట్టుకున్నటువంటి పర్సన్ ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. ఇద్దరు కూడా మిస్ మ్యాచ్ ఉండడం పెద్దగా వాళ్ళు చేసిన తప్పు. అంటే దయానాయక్ లాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని పేరున్నటువంటి దయానాయక్ గారు ఉన్నటువంటి ఈ కేసులో న్యాయం జరుగుతుంది అనుకుంటే, అసలు అందరు చెప్పింది ఏంటంటే అసలు ఇష్యూ తెలియదు. ఇక్కడ దయానేకే కాదు, ఎవరైనా అసలు సంఘటనే లేదు. ఇది కేవలం వాళ్ళ ఫ్యామిలీలో జరిగినటువంటి సంఘటన. అయితే కరీనా కపూర్ గారు పొడిచారా అంటే ఖచ్చితంగా కొన్ని సంఘటనలు ఆ యొక్క ఏదైతే కామెంట్ ఉందో దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆ కామెంట్కి ఏంటి విషయం అంటే, కరీనా కపూర్ గారు ముందుగా ఆ సంఘటనలో లేరని చెప్పారు. తరువాత కరీనా కపూర్ ఆ సంఘటనలో ఉన్నారని చెప్పినారు. మరి కరీనా కపూర్ గారు ఆ సంఘటనలో ఉంటే మరి కింద హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎందుకు ఎందుకు మిస్ అయ్యారు? ఇది అందరి మీద తెలుస్తుంటే ఒక ప్రశ్న. మరొక విషయం ఏంటంటే, ఇంత పెద్ద ఇద్దరు సెలబ్రిటీస్, కరీనా కపూర్ గారు ఒక పెద్ద సెలబ్రిటీ, అగైన్ సైఫ్ అలీ ఖాన్ ఒక సెలబ్రిటీ, ఈ రెండే కాకుండా వాళ్ళొక నవవంశస్థులు, కొన్ని వేల కోట్ల రూపాయలకు ఆస్తిపరులు. ఇంత వ్యక్తులు బయట ఒక పర్సన్ని, ఒక సెక్యూరిటీ గార్డ్ కానీ లేకపోతే ఒక బౌన్సర్స్ కానీ ఎవరు లేకుండా మామూలు కామన్ మ్యాన్గా ఉంటారా? అంటే ఏదో జరిగింది. ఆ ఫ్లోర్ నెంబర్ 11th and 12th ఫ్లోర్లో ఏదో జరిగిన సంఘటన జరిగింది. అంటే ఆస్తి వివాదాలు జరిగాయి. అంటే కరీనా కపూర్ గారికి సైఫ్ ఖాన్కి మధ్యలో ఏదో గొడవ జరిగింది. అట్ ద సేమ్ టైం వీళ్ళ అబ్బాయి ఏమైనా కత్తి తీసుకుని పొడిచేశాడా? సైఫ్ అలీ ఖాన్ తాలూకా అబ్బాయి ఇబ్రహీం అలీ ఖాన్ ఏమైనా కత్తి తీసుకుని పొడిచాడా? అయితే ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే, ప్రధానంగా వాళ్ళు చెప్పడం ఏంటి, ఎవరైతే పర్సన్ వచ్చాడు ఇలియామా ఫిలిప్ ఇచ్చేటువంటి ఎఫ్ఐఆర్ రిపోర్టర్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, వచ్చిన పర్సన్ హెక్సా బ్లేడ్ తీసుకుని పైకి వచ్చారు, అదేవిధంగా చేతిలో ఒక స్టిక్తో వచ్చారు, ₹1 డిమాండ్ చేశారండి. ₹1 డిమాండ్ చేయాలంటే సైఫ్ అలీ ఖాన్ గారికి, అది కూడా ఇంత భద్రత వెస్ట్ బాంధవులు సైఫ్ అలీ ఖాన్ ఇంటికి ఎందుకు రావాలి? సరే వచ్చాడు అనుకుందాం కాసేపు. ఆ ఇంటికి వస్తే 11th ఫ్లోర్లో అతను ఉన్నాడు, ఎలా తెలుసు? ఇవన్నిటికీ రకరకాల డౌట్స్ అనమాట. ఆవిడ చెప్పినటువంటి ఎఫ్ఐఆర్ ఇదంతా కూడా కరీనా కపూర్ గారు దగ్గరుండి ఈ రకంగా చెప్పండి చెప్పి కరీనా కపూర్ దగ్గరుండి ఎఫ్ఐఆర్ తాలూకా కంప్లైంట్ చేశారు. అంటే పోలీసులకి విషయం తెలుసు కూడా దీన్ని ఎందుకు పక్కదోవ పట్టించారు. వీటన్నిటిగా ఇంకో విషయం ఏంటంటే, అసలు నిజంగా కత్తిపోట్లు జరిగాయా? అసలు కత్తిపోట్లకు గురైన మనిషి విత్ఇన్ 4 daysలో చక్కగా మెట్ల దిక్కుని లీలావతి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చి ఒక వైట్ షర్ట్ కిందకు వచ్చి గాగుల్స్ పెట్టుకుని మనం చూసాం. విజువల్స్ చూస్తే మనందరికీ ఆశ్చర్యం. ఈజీగా ఏమీ జరగనట్టుగా ఒక చేతికి చిన్న గ్లౌస్ వేసుకుని మరో చేత అటు ఇటు తిరుగుకుంటూ హ్యాపీగా ఏదో షూటింగ్ నుంచి వస్తున్నాడా అన్నట్టుగా ఉన్నట్టు తప్పించి, నిజంగా వెన్నుముకలో గాయం ఉన్నటువంటి పర్సన్ అయితే నడిచేటప్పుడు కానీ కదిలేటప్పుడు కానీ అసలు స్ట్రెచ్చర్ లేకుండా రావడం పెద్ద వింత. ఆయన వెళ్ళే విజువల్స్ చూస్తే ప్రతి ఒక్కరికి స్టన్ అనమాట. అది ఏదో జరిగింది అనుకున్నామే, అసలు చూస్తే మనిషి అటువంటి ఆనవాళ్ళు లేవు. అంటే హాస్పిటలైజ్ అయినటువంటి ఆనవాళ్ళు కూడా లేవు. మరి 6 కత్తిపోట్లు గురయ్యి దాంతోపాటు ఒక 2 నుంచి 3 ఇంచులటువంటి ఒక షార్ప్ ఎడ్జ్ తన బాడీలో ఉండి ఒక పెద్ద సర్జరీలో అయినటువంటి పర్సన్ విత్ఇన్ 4 daysలో ఎలా రికవరీ బయటకు వస్తాడు? ఈ విషయం నేను డౌట్ చేసింది కాదండి. బెంగళూరులో కార్డియాలజీ ఎక్స్పోజ్లో అది కంప్లీట్ డీటెయిల్గా రాశారు. ఇది ఇంపాసిబుల్, వైద్య చరిత్రలో మహాద్భుతం జరిగిపోయిందని చెప్పి ఎక్స్లో ఒక డాక్టర్ గారు కూడా బెంగళూరు నుంచి ఒక ఆయన పోస్ట్ చేశారు. మా మదర్ కూడా ఇలా జరిగితే ఆవిడ రికవరీ అవడానికి సుమారుగా 1 month పైన పట్టింది, 40 days. సర్జరీ అంటే సర్జరీ చేసేటప్పుడు స్పైనల్ కార్డ్ జస్ట్ ఏమైనా స్విచెస్ తగిలినా, అట్లీస్ట్ నీడిల్ టచ్ చేసినా సరే ఇమీడియట్గా పర్సన్ నడుచుకుంటూ వాకింగ్ చేసుకుంటూ రావడం హైలీ ఇంపాసిబుల్. మేము ఎక్కడ ఈ వైద్య చరిత్రలు ఎప్పుడు చూడలేదు. అట్లా సర్జరీ అయింది. ఆ ఎడ్జ్లో ఉన్నటువంటి ఒక షార్ప్ ఎడ్జ్ని కూడా తీసాం, ఒక ఎక్స్ట్రా ఉన్నటువంటి ఒక పార్టీని కూడా బయటకు రిమూవ్ చేసామని చెప్పిన డాక్టర్లు అసలు రిమూవ్ చేశారా? అది నిజంగా అసలు సంఘటన జరిగిందా? నిజంగా కత్తిపోట్లకు గురయ్యారా అన్నది ప్రధాన డౌట్. ఏంటంటే వేల మంది తొలిచేస్తున్న ప్రశ్న ఏంటంటే, ఇది జరిగిందా? ఇది కేవలం ఒక
ఫ్యాబ్రికేటెడా, లేదా కరీనా కపూర్ గారు సైఫ్ అలీ ఖాన్ కావాలని చెప్పి ఏదైనా గ్యాంబ్లింగ్ ఆడుతున్నారా? ఎందుకు అంటే ఆయన రియల్ లైఫ్లో ఎప్పుడు సినిమా తెర ముందు రకరకాల వేషాలు వేసుకొని ఒక గ్యాంబ్లర్గా రకరకాల వేషాలు వేసి ఉండొచ్చు, కానీ రియల్ లైఫ్లో కూడా సైఫ్ అలీ ఖాన్ గారు ఒక ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఒక స్టోరీ వెళ్ళి కథనం, దర్శకత్వం, స్క్రీన్ ప్లే అంతా కూడా పూర్తిగా దానికి సైఫ్ అలీ ఖాన్ గారు ఏం నిర్వచించారా? దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం అంతకుముందే చూసాం, సరిగ్గా 2 days ముందే భోపాల్లో ఉన్నటువంటి ఫాస్టాఫ్ ఏదైతే హౌస్ ఉందో దానికి సంబంధించి 15,000 కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించి చాలా ఇష్యూస్ కూడా జరిగాయి. ఈ సంఘటన జరగడం అట్ ద సేమ్ టైం అక్కడ న్యూస్ రావడం, ఇవన్నీ కూడా ఏదో లింకులు ఎక్కడ కనిపించట్లేదు. ఇది ఇలా ఉండగా మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇతను బంగ్లాదేశీ వాస్తవ్యుడు అని చెప్పినప్పుడు దీనికి కన్ఫర్మ్ చేస్తూ ఒక పర్సన్ ఐడెంటిఫై చేశారు. అయితే బంగ్లాదేశ్లో ఇప్పుడు ఎవరైతే ఒక స్ట్రేంజర్ని పట్టుకున్నారో, ఇతడు నిందితుడని ఎవరైతే చెప్తున్నారో అతని పేరేంటి, అతని ఫాదర్ బంగ్లాదేశ్ నుంచి ఒక మీడియాతో మాట్లాడుతూ కూడా అతను చెప్పాడు, అసలు పోలీసులు రిలీజ్ చేసిన పర్సన్ మా అబ్బాయికి ఎక్కడా పోలికలు లేవు, లెంగ్త్ హెయిర్ పెట్టుకుంటాడు తప్పించి షార్ట్ హెయిర్ ఎప్పుడు వాడడు మా అబ్బాయి అని చెప్తూ, మా అబ్బాయి రీసెంట్గా షేక్ హసీనా ఇక్కడ బంగ్లాదేశ్లో ఆవిడకి ఎప్పుడైతే బలవంతంగా పదవి నుంచి తీసేశారో బంగ్లాదేశ్లో ఉపాధి అవకాశాలు లేక వెస్ట్ బెంగాల్కి వెళ్ళారని, వెస్ట్ బెంగాల్ నుంచి కొద్దిరోజులు ఉన్న తర్వాత ఎక్కువ వేతనం వస్తుందని చెప్పి బాంబేకి ఆయన రీసెంట్గా వెళ్ళాడు. అక్కడ ఒక హోటల్లో పనిచేస్తుంటే ఆ హోటల్ కూడా ఆయన పనితనానికి మెచ్చి ఒక రివార్డ్ ఇచ్చారని కూడా వాళ్ళ ఫాదర్ మాట్లాడడం జరిగింది. మా అబ్బాయి చేసినటువంటి ఏదైతే ఈ సంఘటన ఉందో ఇది మా అబ్బాయి కాదు, కేవలం పోలీసులు ఎవరినో ఒకరిని పట్టుకొచ్చి ఇరికించారు, అసలు ఈ సంఘటనలో మా అబ్బాయి లేదు, వీలైతే నేను బంగ్లాదేశ్ లోకల్ మా లీగల్ డిపార్ట్మెంట్ కూడా అప్రోచ్ అవుతాను, ఎవరైనా ఇండియాలో మంచి పేరుండుకున్న లాయర్లు ఎవరైనా ఉంటే కూడా చెప్పండి, మా అబ్బాయి కేసు వాదించండి అని చెప్పి కూడా అతను రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ పెట్టడం కూడా జరిగింది. అంటే ఇవన్నీ సంఘటనలు మనం సింక్ చేసుకుంటూ ఉంటే అసలు జరిగిన సంఘటన జరిగిందా, పబ్లిక్ ఎంటైర్ భారతదేశం అశేష 130 కోట్ల మంది ప్రజల్ని ఫూల్స్ చేశాడా, ఈ విషయమే తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం అయితే సైఫ్ అలీ ఖాన్ కానీ లేదా కరీనా కపూర్ గారిని ఇద్దరు బయటకు వచ్చి ఇద్దరు మీడియా ముందు మాట్లాడితే తప్ప ఈ యొక్క ఏదైతే ఈ డౌట్స్ రైజ్ చేస్తుందో మీడియా మొత్తం కూడా ఈ డౌట్స్కి ఒక తెర క్లోజ్ చేయాలి, ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే డెఫినెట్గా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే తప్ప ఈ రకరకాల స్పెక్యులేషన్స్, ఈ డౌట్స్ సోషల్ మీడియా వేదికగా రకరకాల వార్తలు అయితే కనిపిస్తున్నాయి నాగరాజ్ గారు. బట్ ఇంట్లోనే జరిగింది అనేటువంటిది మాత్రం ప్రధానమైన ఆరోపణ, అంతే కదండి? ఆరోపణే, అది కేవలం ఒక ఆరోపణే, నిజంగా జరగలేదు అంటున్నారు ఇప్పుడు మీడియా ప్రతినిధులు. నిజంగా ఈ సంఘటన జరగలేదు, కత్తిపోట్లు గురవలేదు, ఏదో జస్ట్ ఒక షార్ప్ ఎడ్జ్ ఏదో ఇంట్లో గట్టిగా నెట్టుకునేటప్పుడు ఏదో మాట గొడవ పడి నెట్టేసుకున్నప్పుడు జస్ట్ ఇట్లా వచ్చి ఒక ఎడ్జ్ కట్ అయిపోయింది అంటున్నారు తప్ప నిజంగా మీడియా న్యూస్ వచ్చినట్టుగా 6 కత్తిపోట్లు, సర్జరీలు ఇవన్నీ కూడా అంత హంబక్ అని ఒక వర్డ్ అయితే వస్తుంది నాగరాజ్ గారు. చూద్దాం అంటే ఏ విధంగా ఉంటుంది ఫర్దర్గా అనేది. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.